ఇదిగో టన్నల్ కోశం గుడికి అడ్డదారులు వెళ్తున్నాం మనం. యాక్చువల్గా ఈ దారి కాదు, ఇది టన్నల్. ఇది కొండను ఇగో రాయి ఆ కొండను కొట్టేశారు. రాయితో ఉన్నదాన్ని టన్నల్ చేశారే. దారి ఉంది అందుకనే టన్నల్ వృత్తి కాకుండా నాకు అది ఏం కనబడట్లేదు అక్కడ. ఇక్కడ దారి ఉందంటున్నారు, ఏమంటున్నారు ఊరి అమ్మ ఏం నాకు లేదు. ఇక్కడ ఏం తెలియట్లేదు, వెళ్ళాలో లేదో కూడా తెలియట్లేదు. ఇదిగో టన్నల్. ఇది వాటర్ ఉంది, అలాగెళ్తాం లేదో చూడు. అసలు కన్నం ఎక్కడ కనబడుతుంది నాకు? అదే అవుట్ గోయింగ్. ఎవరిని ఒకరిని అడుగుదాం, వెళ్ళొద్దు చచ్చిపోతాం. అది లేదు, ఆ బండి బండి ఎక్కడ వెళ్దాం. వెళ్ళిపోతానయా బండి. వీళ్ళు వెనకాల వెళ్దాం. వాళ్ళు ఎందుకు ముందు వెళ్ళిపోతారు? నవయోగ కన్నాలు మొన్ననే కన్నం కొట్టేశారు. అయితే ఉన్నదాన్ని కొట్టారే. బండి వెళ్తుందా? గాడి గాయగా భయ్యా, గాడి వెళ్ళిపోద్దా బండి? ఒరే నెమ్మదిగా రండి, లైట్ వేసుకుని. కంగారు అడపా. రాయి పక్క రాయే. నువ్వు జట్టుగా పట్టుకున్నాను. ఎంత చల్లగా ఉన్నాయి వాటర్. చేస్తున్నావు బాబు, మరి రాదు మొత్తం. ఇది తన్నాలండి, కొండ బొక్కటేహారు మొత్తానికి. ఓరి అమ్మాయి చేస్తాయి. లైట్ వెళ్తుంది. ఇది ఎదుగుతుంది, ఇదే చెప్పడానికి చూస్తుంది కొద్దిగా. బయట ట్రైన్ ఉందా? జాగ్రత్త. అది పక్కన చేశాడు. కంగారు పైన ఏంటంటే లారీలు వర్క్ జరుగుతుంది కదా. ఎలకల రాడి వస్తుంది. నీ అమ్మ మంట చేసిపోతలేడు. పంపించేది వెళ్ళిపోతుండే. సైడ్కి వెళ్ళిపో. రే జాగ్రత్తగా, లారీ వెళ్ళిపోయినా ఉండ. అదే సైడ్కి వచ్చాకండి, వాళ్ళు వెళ్తారులే. సైడ్కి వచ్చాకండి. ఎవడ హైట్ చాలా దూరంగా ఉంటారు. వాళ్ళు వెళ్తారులే. లారీ వెనకాల పోనీ, లారీ వెనకాల. వాళ్ళు రోజు తిరిగి మార్గం కదా తెలుసు వాళ్ళకి. ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఉండదు నిజంగా. ఉండదు. వచ్చి భయపడుతూ వచ్చాం కానీ ఇంత టన్నలా అంత రాయి మొత్తం. ఇదంతా వాటర్తో మిలిగిపోతుంది. తర్వాత మునిగిపోతుందా? అవుట్ గోయింగ్ వాటర్ వస్తుంది. అంటే మునిగిపోవడం వెళ్ళడానికి దారి ఉండదు. ఇంకా టన్నల్ ఎందుకు చేశారు మరి? ఆ వాటర్ రావడానికి ఇలా బయటికి వాటర్ కోసమా? అందుకని రాయితో చేశారు. ఇది రాయి కొట్టు కన్నం. కొండ ఇది, ఇదంతా కొండలే. కొండ తవ్వించారు మధ్యలో. కానీ మధ్యలో మట్టి లేదు చూడు, మొత్తం రాయే. మట్టి లేదు, మొత్తం రాకు. ఒక్క రాయి ఉందా? ఎక్కడ రాయి, ఏదో సౌండ్ వస్తుందో, ఏ సౌండ్ వస్తుందో కూడా జాగ్రత్త, నువ్వు చూసుకో. విచిత్రమైన సౌండ్లు. ఏమో ఎక్కడ వస్తుందో తెలుసులేదు, ఏం వస్తుందో తెలుసు. ఏదో సినిమాలో లాగా ఉంది. ఇదో పైన వాటర్ పడుతుంది చూసావా? వీడియో పడుతుందా? డబ్బిలాలు కడతారేమో తర్వాత. ఇదిగో ఫుట్పాత్. మరి వాటర్ వచ్చేస్తుంది అంటున్నావు కదా? వచ్చేస్తుంది. మరి ఏంటో ప్లాన్ నాకు పూర్తిగా తెలియదు. ఇదైతే వాటర్ రావడానికి టన్నల్. లేకపోతే టన్నల్ ఎందుకు? వాళ్ళు ఇవన్నీ చూసే టన్నల్లో చల్లమన్నారా? బండి వెళ్ళిపోద్ది అన్నారు కదా. బండి వచ్చేది ఇక్కడ కదా, పైన కూడా వెళ్ళిపోమన్నారు కదా యాక్చువల్గా. మరి ఏ పైన పైనుంచి కూడా టన్నల్లోంచి వెళ్ళిపోయి అన్నారు కదా. వెళ్తుంది లేదు, అసలు ఇలా ఉంటుందని కూడా ఎవరు చెప్పలేదు. లాస్టింగ్ చేస్తున్నారు మాట. కాదు, ఇలా ఉంటుందని కూడా చెప్పలేదు. ఇది టన్నల్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా మొత్తం ప్లాస్టింగ్ ప్లాస్టింగ్ చేసేస్తారు. డబ్బులు వెళ్ళుకోవాలా. ఇది ఇదో ఇప్పుడు టన్నల్ ఎలాగుంది? భయంకరంగా ఉందా? కాఫీగా ఉంది చూసావా?
సౌండ్ వస్తుంది రీసౌండ్. మనకు రీసౌండ్ వచ్చి నాకు ఒక్కడిపోయింది వేరే ములిగిపోతాను దాంట్లో అలిపోతా అని నాకు ఎలాగ అనిపించింది. లాస్ట్కి వచ్చేసేవండి బాబు. రావా రావా ఎక్కడెక్కడ తీసుకెళ్ళావు నాయనా? సరే ఇలా బాబు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి బాబు? మీ ఫీలింగ్ ఏంటండి చెప్పండి సార్. మీరు మళ్ళీ టన్నల్ రాగలరా? ఇల్లు దూరగలవా? దూరగలరా? ఎప్పుడైనా మళ్ళీ రాగలవా? ఇలా చూపించు. అదే ఆగు. అదేనండి టన్నల్. ఓకే అంత కొండ కొట్టారు. పెడితే బాబు ఎక్స్పీరియన్స్.